ప్రతిపక్ష పార్టీ ఎంపీలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసిండ్రు రాజ్యాంగాన్ని కాపాడమని చెప్పి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటుంటే ప్రజలకు షార్ట్ సైట్ ఉంటుంది, ప్రజలకు మతిమరుపు ఉంటుంది, ప్రజలకు అంత లోతైన చరిత్ర తెలియకపోవచ్చు అని చెప్పి భ్రమలో ఉన్నారు వాళ్ళు. కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దాచేస్తే దాగని సత్యాలనంతా కూడా వెలికి తీసి సమాజానికి అందించే బాధ్యత ఉంది కాబట్టి ఇవాళ 50 సంవత్సరాల ఆ చీకటి అధ్యాయాన్ని మరోసారి జాతికి తెలియజెప్పడంలో భాగంగానే దేశవ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఎగ్జిబిషన్ ప్రదర్శించారు. మేము చిన్న పిల్లలం, జస్ట్ మేము 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాం మేము పిల్లలు. ఏ గ్రామంలో చూసినా ఇనుప బూట్ల సప్పుళ్ళు, ఏ గ్రామంలో చూసినా అంతకుముందు ఎవరైతే కళాలతో రాసేవాళ్ళు ఉంటారో, అంతకుముందు ప్రభుత్వాల మీద విమర్శలు చేసేవాళ్ళు ఉంటారో, ప్రజల పక్షాన కొట్లాడే వాళ్ళు ఉంటారో, రాత్రికి రాత్రే పోలీసు వాళ్ళు రావాలి, పక్కలో పడుకున్న భర్తను తీసుకొని పోవాలి, ఇంట్లో ఉన్న కొడుకుని తీసుకొని పోవాలి. కొంతమంది మనుషులే మాయమైపోయినరు, కొంతమంది మనుషులే మాయమైపోయినరు, కొంతమందిని చంపేసిండ్రు. లక్షల మందిని జైళ్ళలో పెట్టింది ఆనాటి ఇందిరా సర్కార్. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు జలగం వెంగళరావు గారు ఇక్కడ పరిపాలన కొనసాగిస్తున్నట్టు. ఆనాడు టీవీలు లేవు, ఆనాడు ఒకటి ఆల్ ఇండియా రేడియో. ఆ ఆల్ ఇండియా రేడియో వాళ్ళు చెప్పిందే పలకాలు తప్ప ప్రజల ఆక్రందనలు పలికేటువంటి స్వేచ్ఛ ఆల్ ఇండియా రేడియో కోల్పోయింది. ఆనాడు పత్రికలుండే, అది ఆంధ్రప్రభ కావచ్చు, ఆంధ్రపత్రిక కావచ్చు, ఇంకో పత్రిక కావచ్చు. ఆనాటి ఆ పత్రికలలో మనకి సభలు పెట్టుకునే అధికారం లేదు, సభలో మాట్లాడే అధికారం లేదు. ఒకవేళ మాట్లాడినా సాడుకు మాట్లాడినా మనం మాట్లాడినటువంటి విషయం ఆ పత్రికలో రాయకూడదు, నిషేధం. మనం ఇవాళ పత్రికలు చూస్తాం, మనకొక ప్రతిరోజు ఒక వ్యాసం వస్తుంది, మరి ఎడిటోరియల్ అంటారు, ఎడిటోరియల్. ఆనాడు ఆ ఎడిటోరియల్ లేదు. ఇవాళ ఎవరన్నా పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి ఒక మనిషిని లేపుకొని పోతే నా కొడుకు ఎక్కడున్నాడు, నా భర్త ఎక్కడున్నాడని చెప్పి కోర్టుకు పోయి ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసే అధికారం ఉంటుంది. కానీ ఆనాడు ఒక తల్లి కోర్టుకు మెట్లెక్కే అధికారం లేదు. ఒక భార్య నా భర్త ఎక్కడున్నాడో, ఎవరు అరెస్ట్ చేసిండ్రో, ఎక్కడ పెట్టిండ్రో తెలుసుకునే అధికారం లేదు, కోర్టు మెట్టే అధికారం లేదు. ఇవాళ అది ఆనాడు ఇందిరాగాంధీ అమలు చేసిన పద్ధతి. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, వార్డు మెంబర్ గ్రామంలో గెలిస్తే ఆ వార్డు మెంబర్ దేని ద్వారా నీకు వార్డు మెంబర్ వచ్చింది? అమ్మ ఇస్తే వచ్చిందా, నాన్న ఇస్తే వచ్చిందా, నీ కుటుంబం మాత్రమే ఓట్లు ఇస్తే వచ్చిందా? లేదు, నీ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజ్యాంగం కల్పించిన ఏ ఓటు హక్కు అయితే ఇచ్చిండ్రో ఆ ఓట్లని నీకు వేస్తే అలా మెజార్టీ వస్తేనే నువ్వు వార్డు మెంబర్ అవుతావు, మెజార్టీ వస్తేనే సర్పంచ్ అవుతావు, మెజార్టీ వస్తేనే ఎంపీటీసీ అవుతావు, జడ్పీటీసీ అవుతావు. ఇవాళ ఈ పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగితే మెజార్టీ వచ్చిన వాడు ఇక్కడ ఎమ్మెల్యే అవుతాడు, పార్లమెంటుకు మెజార్టీ వచ్చిన వాడు ఎంపీ అవుతాడు. అంటే వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఎంపీ పదవి వరకు ఎవరిస్తే వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్. గుడిసెల్లో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కు,
లక్షల కోట్ల ఆస్తులు కలిగిన బంగ్లాలో ఉన్నవాడికి కూడా ఒకటే ఓటు హక్కు ఇచ్చిండు. కుస్తీ రోగికి ఒకటే ఓటు హక్కు, కదలేని ముసలివాడికి కూడా ఒకటే ఓటు హక్కు. ఆ ఓటుకు పుట్టిందే వార్డు మెంబర్ పదవి, ఆ ఓటుతో వచ్చిందే ఎమ్మెల్యే పదవి, ఆ ఓటుతో వచ్చిందే ఎంపీ పదవి, ఆ ఎమ్మెల్యేలు ఓట్లెత్త వచ్చిందే ముఖ్యమంత్రి పదవి, ఆ ఎంపీలు ఓట్లెత్త వచ్చిన పదవే ప్రధానమంత్రి పదవి. ఏ రాజ్యాంగం అయితే మనకు మాట్లాడే హక్కు ఇచ్చిందో, ఏ రాజ్యాంగం అయితే స్వేచ్ఛనిచ్చిందో, ఏ రాజ్యాంగం అయితే ఒక చట్టాన్ని ఇచ్చిందో, ఏ రాజ్యాంగం అయితే మనకు ఓటు హక్కు ఇచ్చిందో, ఏ రాజ్యాంగం అయితే నీకు ఒక పదవి ఇచ్చిందో, ఆ పదవి రాజ్యాంగబద్ధంగా మాత్రమే నడుచుకోవాలి. కలెక్టర్ ప్రమాణం చేస్తాడు, నేను రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటా అని చెప్పి. ఒక ఎస్పీ ప్రమాణం చేస్తాడు, నేను రాజ్యాంగానికి లోబడి పనిచేస్తా అని చెప్పి. ఇవాళ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తా అని చెప్పి ప్రమాణం చేసిన వ్యక్తి ఇందిరా గాంధీ గారు, ఆనాడు ఇందిరాగాంధీ గారు. కానీ రాజ్యాంగాన్ని చెరబట్టింది. మాట్లాడే హక్కు లేదు నీకు, రాసే హక్కు లేదు నీకు, ప్రశ్నించే హక్కు లేదు నీకు, కోర్టు మెట్లెక్కే హక్కు లేదు నీకు, కోర్టులలో ఉండే జడ్జీలకు న్యాయాన్ని రక్షించే హక్కు లేదు, పోలీసు వాళ్ళకు ఒకటే హక్కు, ఎవరిని తీసుకురమ్మంటే వాళ్ళని తీసుకురావాలి, ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొట్టాలి, ఎవరిని మాయం చేయాలంటే వాళ్ళని మాయం చేయాలి తప్ప చట్టబద్ధంగా నడుచుకునే అధికారం పోలీసులకు లేదు. ఆనాడు ఒక భయానకమైన వాతావరణం. అంత భయానకమైన వాతావరణంలో కూడా అనేక మంది ప్రశ్నించిండ్రు, అనేక మంది ఎదురు తిరిగిండ్రు. లక్షల మంది కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ నియంత్రిత పోకడను ఎదిరించిన ప్రతి మనిషిని తీసుకుపోయి జైళ్ళలో పెట్టిండ్రు. మీసా నాసా రెండు నల్ల చట్టం తెచ్చిపెట్టిండ్రు. ఆ మీసా, ఆ నాసా, ఆ చట్టాలతో ఉన్న హక్కులన్నీ కూడా హరించబడతాయి. ఇవాళ మనం ఎక్కడైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, ఎవరన్నా మాట్లాడితే అవును నా ఇష్టమయ్యా నేను పెట్టినా అంటావును. కానీ ఆనాడు సోషల్ మీడియాలో కనుక పోస్ట్ పెడితే నువ్వు చక్కగా జైలుకే పోతావు. అడిగినటువంటి వాళ్ళేడు. అందుకే ఇవాళ దాచేస్తే దాగని సత్యాలను, చరిత్ర లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా రేపు భవిష్యత్తు లేదు. కాబట్టి ఇంతకుముందు సీతారాం నాయక్ ఒక మాట చెప్పిండ్రు, ఇవాళ మా అధ్యక్షుడు గారు కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్పిండ్రు. ఇవాళ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మనకు కనుక మన రాజ్యాంగం ఏందో, మన చట్టం ఏందో సంపూర్ణంగా అర్థం కాకపోతే రాబోయే కాలంలో మరోసారి ఇలాంటి నల్ల చట్టాలు నీ హక్కులను హరించేటువంటి ఆస్కారం ఉంది, నీ స్వేచ్ఛను హరించే ఆస్కారం ఉంది. ఇది ప్రజాస్వామ్యం, ఇది రాచరికం కాదు బిడ్డ అని చెప్పడానికి మాత్రమే ఇవాళ ఈ సభ పెట్టుకున్నాం. మనం ఈ సభ పెట్టుకున్నాం. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలలో రాచరికమే ఉంటుంది. తాత రాజు, కొడుకు రాజు, మనమడు రాజు. కానీ భారతదేశంలో రాచరికం లేదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. భారత ప్రజాస్వామ్యం ఎంత గొప్పదంటే, ఇవాళ ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి, ఈ దేశంలో ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధానమంత్రి కాగలిగిన నరేంద్ర మోడీ గారు. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగ గొప్పతనం. ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రామ్నాథ్ కోవింద్ ఒక దళిత బిడ్డ ఈ రాష్ట్రానికి రాష్ట్రపతి కాగలిగిండు. నువ్వెన్నడూ ఎక్స్పెక్ట్ చేయవు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక ఆదివాసీ అడవి బిడ్డ, ఆమె పేరే ఇవాళ మన రాష్ట్రపతి ముర్ము ఈ దేశానికి రాష్ట్రపతి కాగలిగింది. ప్రధానమంత్రి అయినా, మంత్రులైనా, వేల కోట్ల అధిపతులైనా నా గిరిజన, నా ఆదివాసీ బిడ్డ ముర్ము ముందు సల్యూట్ చేయాల్సిందే. కారణం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది.
రాజ్యాంగం కల్పించినటువంటి ఫెసిలిటీ అది. ఇవాళ ఈ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ తర్వాత మనమేదో రాజ్యాంగాన్ని చేరబట్టినామని ఇంతమంది ఎవరు చెప్పిండ్రు. ఈ రాజ్యాంగం 100 సార్లు పైబడి మార్పులు చేర్పులకు గురైతే అలా అత్యధిక రాజ్యాంగ సవరణ చేసిన దుర్మార్గపు పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగ సవరణ మోడీ గారు కూడా చేసిండు. రాజ్యాంగ సవరణ దేశంలో ఒకే చట్టం, దేశంలో ఒకే ప్రధానమంత్రి, దేశంలో ఒకటే జెండా. అది కాశ్మీర్లో లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్లో మనం ఎగిరేసే 3 రంగుల మూవర్ల జెండా ఎగిరేయాలంటే ప్రాణం గాల్లో కలిసిపోవాల్సిందే. జమ్మూ అండ్ కాశ్మీర్లో మన చట్టం లేదు, జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండా లేదు, జమ్మూ అండ్ కాశ్మీర్లో మన ప్రధానమంత్రి గుర్తించరు. ఇవాళ దానికోసం నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని సవరించిండు. 370 ఆర్టికల్ తీసి గంగలు కలిపిండు. ఇవాళ ఒకటే దేశం, ఒకటే చట్టం, ఒకటే జెండా వచ్చింది. దానికోసం వచ్చింది రాజ్యాంగ సవరణ.